ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు తోడ్పాటు లభిస్తుంది. భారత్కు మద్దతుగా ఆయా దేశాలు తమ వాయిస్ను వినిపిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, ఫ్రాన్స్ మద్దతు ఇవ్వగా తాజాగా బ్రిటన్ కూడా భారత్కు మద్దతుగా ఉన్నట్లు ప్రకటించింది. దీంతో భారత్ ప్రయత్నాలకు బూస్టప్ అయింది. భద్రతా మండలిలో చేరాలని భారత్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తుంది. అమెరికా లాంటి అగ్రదేశాలు కూడా భారత్ను చేర్చుకోవాలని ప్రతిపాదనలు పెట్టాయి. తాజాగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 79వ సెషన్లో ఫ్రాన్స్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. మారుతున్న కాలానికి అనుగుణంగా భద్రతా మండలిని మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. భారత్ లాంటి దేశాలకు ఖచ్చితంగా ఇందులో స్థానం కల్పించాలని సూచనలు చేసింది. భారత్, జపాన్, జర్మనీ, బ్రెజిల్ దేశాలకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలన్నారు ఇమ్మానుయేల్ మాక్రోన్. అలాగే ఆఫ్రికా నుంచి 2 దేశాలకు ప్రాతినిధ్యం కల్పించాలని సూచించారు. ఫ్రాన్స్ మద్దతు తర్వాత యూకే ప్రధాని కైర్ స్టార్మర్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. యుఎన్సీసీ మరింత ప్రాతినిధ్యం సంస్థగా మారాలంటే పలు దేశాలకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని కోరారు. భారత్, బ్రెజిల్, జపాన్, జర్మనీలు శాశ్వత సభ్య దేశాలుగా ఉండాలనుకుంటున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే భారత్ శాశ్వత సభ్యత్వానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇక గత వారంలో ఐరస భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి అమెరికా మద్దతు ప్రకటించింది. ఈ మేరకు అధ్యక్షుడు బైడెన్ భారత ప్రధాని మోడీకి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కలిగిన 3 దేశాల నుంచి భారత్కు మద్దతు దక్కనుంది. కాగా ప్రస్తుతం అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు మాత్రమే భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఇవి ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ ద్వారా 2 ఏళ్ల కాలానికి ఎన్నుకోబడతాయి. మిగతావి తాత్కాలిక సభ్య దేశాలుగా రొటేషన్ పద్ధతిపై మారుతున్నాయి. వీటికి ఏదైనా ముఖ్యమైన తీర్మానాన్ని వీటో చేసే అధికారం ఉంది. అయితే భారత్ ఏళ్లుగా చేస్తున్న ప్రయత్నాలకు చైనా అడ్డంకిగా మారుతుంది. 5/4 దేశాలు భారత్కు అనుకూలంగా ఉన్నా చైనా తీరుతో ఈ ప్రయత్నం ముందడుగు పడటం లేదు.